హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ మస్తీ మణికంఠ మస్తీగా మారిందా? అసలు మార్నింగ్ మస్తీ ఇప్పుడే ఎందుకు పెట్టాడు బిగ్ బాస్? సో ఆదిత్య వచ్చి నబీల్తో సైన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ గేమ్ ఆడుతున్నారు యష్మి అండ్ ప్రేరణ. నేను వెళ్ళిపోయినా నువ్వు బాగా ఆడు అని ఎందుకు చెప్పాడు? సో ఆదిత్య మాటల వరకే పరిమితం అవుతున్నాడా? యాక్షన్లు దిగలేకపోతున్నది ఎందుకు? ఈ పాయింట్స్ మీద ఈ వీడియో చేసుకుందామండి. ఈ వీడియో నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎస్, ఆదిత్యాది మాత్రం ఎక్స్ట్రా కట్లో ఉన్న సీను. ఇప్పుడు నేను చెప్తున్న మాత్రం మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీలో చూడండి, మణికంఠని మనీ గేమ్లో మనీ ఇన్వాల్వ్ అవుతున్నాడు, పృథ్వీ గేమ్లో మనీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, ఎస్మీ గేమ్లో మనీ ఇన్వాల్వ్ చేస్తున్నాడు, ప్రేరణ టాస్క్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనీ గురించి చెప్తే ఆయనకి నచ్చి మళ్ళా అది చేయమంటున్నాడు. ఎస్మీతో డ్యాన్స్ 10 లక్షణాలు, 10 మంచి లక్షణాలు మనీ గురించి చెప్పి పప్పికాన్ అనాలనే టాస్క్ ఒకటి ఇచ్చాడు. సో చూడండి ఇక్కడ, అంటే మణికంఠ అంటే ఇండైరెక్ట్గా మణికంఠలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని ప్రొజెక్ట్ చేసే విధంగా ప్రేరణ ఒకవేళ ఐడియా ఇచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది బిగ్ బాసేగా. ప్రేరణ అది ఇస్తే నో ప్రేరణ ఇదేం బాగలేదులే అని బిగ్ బాస్ అంటాడు, మణికంఠ లేపే ఉద్దేశం లేకపోతే. సో ఇక్కడ క్రిస్టల్ క్లియర్ మణికంఠ మస్తీయే ఇది. సో మొత్తానికి డ్యాన్సులు అసలు మామూలుగా లేదు. ఏమిరా బాలరాజు నాకు ఈ కర్మ అన్నట్టు ఆమె ఫీల్ అవుతుంది. ప్రేరణ మాత్రం భలే లింక్ పెట్టింది అనమాట. ప్రేరణ నాకు తెలుసు యష్మికి మణికంఠ అంటే పడదు, అసలే అంటది కదా, చాలా డేంజరస్ నొటోరియస్ అన్నట్టు అంటది కదా. సో అది చేశాడు. మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్ అంతా మణికంఠకి, మంచి డ్యాన్సులు, ఆయనతో జోలపాట్లు, మార్నింగ్ మస్తీ మణికంఠ మస్తీగా మార్చేశాడు. దీని ద్వారా మణికంఠకి ఈ రేంజ్లో స్క్రీన్ స్పేస్ దక్కుతుంది అని చెప్పడం నా ఉద్దేశం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మార్నింగ్ మస్తీని కానీ మీరు చూస్తే ఈరోజు ఎందుకు స్టార్ట్ చేశాడని నాకు అనిపించిందంటే, సో ఇక్కడ చూసారా ఈరోజు అందరూ కలిసిపోయి ఉన్నారు. అందరూ అక్కడ మణికంఠకి స్క్రీన్ స్పేస్ వస్తుంటే కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏందిరా స్వామి ఇది ఎటు పోతుందో ఏమో అవుతుంది, పెరిగిపోద్దేమో అన్నట్టు. మెయిన్ సీత లాంగ్వేజ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తే మీకు అర్థమైపోద్ది. యాక్షన్ బాగా చేసావు, అది ఇది ఇట్లా. నబీల్ కూడా కొంచెం మణికంఠకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ అవుతుందేమో అన్నట్టు థింక్ చేస్తాడు. ఓకేనా? రైట్. ఇక్కడ మార్నింగ్ మస్తీ బిగ్ బాస్ పెట్టడానికి రీజన్ ఏమై ఉంటుందంటే, ఇప్పుడు ఇంట్లో చూస్తే అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అమ్మకు శ్రీకారం అన్న పాటలు పాడుకుంటున్నట్టుంది. సో యష్మి మీద నవ్వుకుంటున్నారు, అంతా అయిపోయి రేపు నామినేషన్లు వస్తే నామినేషన్లు ఎలా ఉంటుందని ప్రేరణ జోక్ చేసినా అందరూ కూర్చోబెట్టి హ్యాపీగా నవ్వుకుంటున్నారు. సో ఒక ఫిట్టింగ్ టాస్క్ కాకుండా అందరు కలిపడే టాస్క్ ఇస్తున్నారు. దీని వెనకాల నాకేమర్థం అవుతుందంటే, ఇప్పుడు దాకా కలిసి ఆడిన వీళ్ళు, ఓకే, ఈ మార్నింగ్ మస్తీ కానీ ఏదైనా చిన్న చిన్న ఫిట్టింగ్లు వీళ్ళ మధ్య పెడతానే వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఇదైపోయి వచ్చే వైల్డ్ కార్డ్స్ మీద యుద్ధం చేయాలి. అది సో ఆ కలయిక అనేది, ఆ కూర్పు అనేది అక్కడ నాకు అర్థమైంది. కోర్స్ అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, అట్లా చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నాడా అనిపించిందండి. ఈ మార్నింగ్ మస్తీ వెనకాల ఉన్న మస్తీ విషయం ఇది అనిపించింది నాకు. ఆ తర్వాత నెక్స్ట్ ఆదిత్య విషయానికి వస్తాం. ఆదిత్య మ్యాన్ గ్రూప్ని లీడర్ అవుదాం అనుకున్నాడా? ఆదిత్య యాక్చువల్గా మ్యాన్ గ్రూప్కి లీడర్ అవుదాం అనుకున్నాడా? ఏంద్రా ఈ మ్యాన్ గ్రూప్ అంటే అదే మణికంఠ, ఆదిత్య, నబీల్, ఈ ముగ్గురుకి ఆదిత్య మెయింటైన్ చేయాలనుకున్నాడా? అంటే ఆదిత్య పెద్ద మనిషిగా సలహాలు ఇస్తా అట్లా వాళ్ళిద్దరిని ముందుకు తీసుకెళ్లే ఒక స్ట్రాటజీ ఫాలో అయితే తద్వారా నాకు ఓట్లు వస్తాయని ఏమన్నా ఫీల్ అయ్యాడా అంటే నాకు ఎస్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు మీరు కలిసి ఆడండి అని చెప్తాడు. మనం ముగ్గురం ఒకలాగా ఉండాలి, మనల్ని మనం డిపెండ్ చేసుకోవాలి అన్నట్టు అంటాడు. నబీల్తో కూర్చున్నప్పుడు చెప్తాడు. సో యష్మి ప్రేరణ, నెక్స్ట్ విష్ణు ప్రేరణ చూసే గేమ్ మారుతుంది, వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు. యష్మి ప్రేరణ అన్న ఒక రకం, విష్ణు ప్రేరణ ఎక్కడ కలిసాడని నాకు అర్థం కాల. సో యష్మి ప్రేరణ సైన్ లాంగ్వేజ్ చేసుకుంటున్నారు. సైన్ లాంగ్వేజ్ అంటే కళ్ళతోనే ఇట్లా భలే అబ్జర్వ్ చేస్తాడు అసలు ఆదిత్య. ఇటువంటి కొన్ని సైన్ లాంగ్వేజ్ చేసుకుంటున్నారు, జాగ్రత్త. వాళ్ళ నామినేషన్స్ కూడా ఒక టార్గెట్గా ఒకరిని అనుకొని చేస్తారు. నన్ను చూడు, నన్ను ప్రేరణ చేసింది, యష్మి చేసింది, ఓ మిమ్మల్ని యష్మి కూడా చేసింది కదా, నేను మర్చిపోయాను అని ఆదిత్య చెప్తుంటే నబీల్ చెప్తాడు, అవునన్నా సరదాగా అన్న మాటలు కూడా ఆమె సీరియస్గా తీసుకొస్తుంది. ఈ మధ్య 5-6 రోజుల నుంచి నేను ప్రేరణతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాను, షుగర్ కోటింగ్ నామినేషన్ వేస్తాడు అది ఇది అన్నప్పుడు కూడా నీ ఇష్టము, నువ్వు పాయింట్స్ పెట్టుకొని చెప్పాను. అది కాకుండా మనం ఇప్పుడు ఎవరన్నా సేవ్ అయ్యాక ఆదిత్య అన్న సేవ్ అయ్యాం కదా, ముంబై వెళ్దామా, పార్టీ చేసుకుందామంటే మీరు అలా మాట్లాడకూడదు, మీరేదో బయట విషయాలు తెచ్చి మాట్లాడుతున్నారు అన్నట్టు అంటది ఏంటి, నేను ఫన్ కోసం అనే డైలాగులు కూడా అట్లా చెప్తుంది ఏంటి అన్నట్టు అక్కడ చెప్తా అనమాట. సో అప్పుడు ఏది ఏమైనా వాళ్ళు చాలా చాలా గేమ్ ఆడుతున్నారు, ఓకే, నేను వెళ్ళిపోయినా
మీ ఇద్దరు మాత్రం గొడవ పడకుండా నేను వెళ్ళిపోయినా నువ్వు మాత్రం అబ్జర్వ్ చేసుకుని ఆట ఆడు అన్నట్టు చెప్తాడు. నాకు ఇక్కడ ఆదిత్య గురించి క్వశ్చన్ చేయాల్సింది ఎక్కడంటే, సరే ఇది చెప్పినప్పుడు నబీల్ ఒక మాట అంటాడు. ఇప్పుడు ఆదిత్య గారు నబీల్కి ఒక సలహా ఇచ్చారుగా, నబీల్ కూడా ఆదిత్యకి అన్న చిన్నోడిని అనుకో తమ్ముడిని అనుకో ఒక మాట చెప్తున్నాను నువ్వు విను. నువ్వు నామినేట్ చేసావు కదా, నామినేషన్ డిపెండ్ చేసుకున్నావు కదా, ప్రేరణ చేసినప్పుడు ఏమన్నా చేసుకున్నావు అట్లా ఉండు అంటే ఇండైరెక్ట్గా నబీల్ కూడా షుగర్ కోటింగ్ లాగానే ఉన్నావు నువ్వు నిన్నటి దాకా. ఆయన మైండ్ రీడింగ్ అంతే కదా. ఇంకా నిన్న కొంచెం బాగా మాట్లాడేవంటే అంతకు ముందంతా షుగర్ కోటింగ్ అనేగా. అదే పాయింట్ ప్రేరణ వేసింది. ఇక్కడ నబీల్ చెప్తున్నాడు. చెప్తే అవునరా నేను ఓపెన్ అయ్యాను, మాట్లాడతాను, నేను ఉంటే మాట్లాడతాను అన్నట్టు అంటున్నాడు. అంటే ఆయన ఉండేది లేని డౌట్. ఆయనకి ప్రతి వీకు వెళ్ళే వాళ్ళు ఆయన పేరుని దర్జ చేసుకుంటాడు. ఆయన పేరు కాకుండా ఇంక 2-3 పేర్లు చెప్తాడు. ఓకేనా? సో ఈ తతంగం నడుస్తూ ఉంది. అయితే ఆదిత్య గారిలో నాకు నచ్చంది ఏంటంటే, ఇప్పుడు ఆయన బయటపడ్డాడుగా. ఇప్పుడు ప్రేరణ షుగర్ కోటింగ్ అన్న పాయింట్లో తప్పెక్కడుంది అనిపించింది నాకు. ఎందుకంటే ప్రేరణ విషయాన్ని ఇతనే ప్రూవ్ చేశాడు కదా ఆదిత్య ఏం చెప్తున్నాడు నబీల్తో చెప్పేటప్పుడు, వాళ్ళలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ మొత్తం చెప్తున్నాడు. వాళ్ళు కలిసి ఆడుతున్నారా, వాళ్ళ వాళ్ళ సైన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటున్నారు. ఇద్దరికిద్దరు సైన్ లాంగ్వేజ్ అంటే ఇట్లా ఇట్లా వేద్దామా వేద్దాం ఇట్లా 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 యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు. వాళ్ళ తప్పుల్ని నువ్వు బయట 1-on-1 మీటింగ్లో కూర్చున్నప్పుడు వాళ్ళ తప్పుల్ని బాగా చెప్పి నామినేషన్కి వెళ్ళినప్పుడు మీకు చాలా కోఆర్డినేషన్ స్కిల్స్ ఉన్నాయి, మీకు చాలా మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, మీరు చాలా స్ట్రాంగ్, మీరు చాలా హౌస్కి చాలా కరెక్ట్, మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు, మీరు చాలా గేమ్ ఆడతారు ప్రేరణ, మీరు చాలా ఇన్నోవేటివ్గా ఉంటారు, మీరు చాలా మీ ఐస్ మీ స్మైల్ అన్నీ చాలా బాగుంటాయి. ఇట్లా చెప్పి చివరికి వచ్చేసరికి నామినేషన్లో పాయింట్ పెట్టాల్సిందే. అన్ని పాజిటివ్ అబ్జెక్టివ్స్ అన్నీ చెప్పి లాస్ట్కి వచ్చేసరికి అంతా బాగానే ఉంది. బట్ ఈ ఒక్క చిన్న విషయంలో మీరు మార్చుకుంటే మంచిది అనిపిస్తుంది. ఆ ఒక్క చిన్న విషయం కూడా నేనేమి ఇదిగా చెప్పడం లేదు, నేను మీ మంచి కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇట్లా చెప్పి వేసేస్తున్నాడు ఆయన. ఒరే నాయన, నువ్వు నామినేషన్ అంటేనే అపోజిట్ పాయింట్ చెప్పి వేయాల్సింది. పోనీ నీకు ఆ ఉద్దేశం లేదు, మనిషి అంటేనే మంచి అంటే నీకు పాయింట్స్ చెప్తున్నావు కదా. ఇప్పుడు నీకు పాయింట్స్ వాళ్ళలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ నువ్వు విడిగా నబీల్తో కన్వర్జేషన్లోనూ మనీతో కన్వర్జేషన్లోనూ బయటకు వస్తున్నాయి కదా. సో ఏవైతే నీకు తప్పుగా అనిపించిందో అవే అక్కడ చెప్పాలి కదా. అవి గట్టిగా చెప్తే ఇంకా పెరిగిద్ది కదా. సో ఆ విషయం ఆదిత్య ఫెయిల్ అవుతున్నాడా అంటే ఫెయిల్ అవుతున్నాడని అంట నేనైతే. ఎందుకంటే నీకు ఇన్ని పాయింట్స్ వాళ్ళ మీద చెప్పగలిగినప్పుడు నబీల్తోనో ఇంకొకరితోనో ఎక్స్తోనో వైతోనో చెప్పే కదా, ఆ పర్సన్తోనే నేను ఇక్కడికి వచ్చింది. అఫ్కోర్స్ నీ మీద మంచి ఒపీనియన్ ఉంటే నేను తర్వాత చెప్తా పక్కన. ఇది నామినేషన్ ప్రక్రియ. ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రేరణ గారు వినండి. ఈ నామినేషన్ ప్రక్రియలో నేను చేయాల్సింది ఏంటంటే, ఇంటి నుంచి బయటికి పంపించేటప్పుడు మీలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ మాత్రమే చెప్పాలనేది బిగ్ బాస్ గేమ్ అంతర్యం. సో దాన్ని బట్టి నేను చేస్తున్నాను. ఇది పక్కన పెడితే మీకు నాకు ఏమి తేడా లేదు, మీకు నాకు ఫ్రెండ్షిప్ ఏం పోదు దీనివల్ల, మీకు నాకు ఏం లేదు, ఇట్లా నీ లాంగ్వేజ్ యూజ్ చేసి నువ్వు చేయొచ్చు కదా. సో అలా చేయటం లేదు కదా అన్నది నా పాయింట్. ఎస్, ఈ 2 విషయాల మీద ఈ వీడియో. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర. మొత్తానికి మణికంఠం మస్తీ, మార్నింగ్ మస్తీ, మణికంఠ మస్తీ అయిపోయింది. మీరేమంటున్నారు కమెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.